ఒడిశాలో సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 6 లక్షలకు పైగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తమ వార్షిక సంతాన ఉత్పత్తి కోసం తీరానికి తరలివచ్చాయి. ఒడిశాలోని గహిర్మత బీచ్, ఋషికొల్య తాబేళ్ల సంరక్షణ తీర ప్రాంతాలకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సంతాన ఉత్పత్తి కోసం ఏటా సముద్రం నుంచి బయటకొస్తూ ఉంటాయి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఏటా బీచ్ కు రావడాన్ని అరిబాడా అని పిలుస్తారు. భారత్లో అత్యధికంగా ఒడిశా తీరంలో ఈ రకం తాబేళ్లను మనం చూడొచ్చు. ఒడిశా తీరం అంటేనే సాధారణంగా తాబేళ్లకు ప్రసిద్ధి. ఏటా వచ్చే ఆలివ్ రిడ్లీ తాబేళ్ల రాకతో పర్యావరణ పరిరక్షణ పరంగాను ఇక్కడి బీచ్లకు మంచి పేరుంది. ఇక్కడి బీచ్లకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఇక్కడి సహజ సిద్ధమైన బీచ్లు, ఇసుక తిన్నెలు ఆ తాబేళ్ల పునరుత్పత్తికి ఎంతో అనువుగా ఉంటాయి. ఆ తర్వాత ఈ గుడ్లలో నుంచి తాబేళ్లు పిల్లలు బయటకు వచ్చి మెల్లమెల్లగా సముద్రంలోకి జారుకుంటాయి. ఈ దృశ్యాలను చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు, స్థానిక ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తీరం వెంబడి దాదాపుగా 30 కిలోమీటర్ల లోపల వరకు జీవనం సాగిస్తుంటాయి. ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సమయాల్లో సముద్ర తీరాల్లో ఇవి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆ గుడ్లను పొదిగిన తర్వాత అవి తిరిగి సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి. ఇది గుడ్లు పొదిగే సీజన్ కావడంతో తీరానికి పెద్ద ఎత్తున లక్షల్లో తాబేళ్లొచ్చాయి. ఒక ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సగటున ఒక సీజన్లో 40 నుంచి 50 గుడ్లు పెడుతుందని అంచనా. కానీ ఇందులో 30కి పైగా మాత్రమే జీవిస్తాయి. కొన్ని తీరంలోనే చనిపోతాయి. మరికొన్ని సముద్రంలోకి వెళ్లి చేపలకు ఆహారంగా మారుతూ ఉంటాయి. ఈ అద్భుతమైన జీవ వైవిధ్య ప్రక్రియకు ఒడిశా ప్రతి ఏడాది వేదిక అవుతూ ఉంటుంది. ఈ తాబేళ్లను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు గహిర్మత బీచ్, అలాగే ఋషికొల్య తాబేళ్ల సంరక్షణ తీర ప్రాంతాలకు వస్తూ ఉంటారు.